బ్రెయిన్ కి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ ఆఫ్ ద ఇక్కడ ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ ఉంటుంది పిఎఫ్సి. అది 25 years వరకు ఫుల్ డెవలప్ కాదు. అంటే అందరికి ఎగ్జాక్ట్ 25 కాదు, 23, 24, 25 అలా మెల్లిమెల్లిగా మనం టీన్స్ లో నుంచి, టీన్స్ ఆర్ ద టర్బులెంట్ ఇయర్స్ అండి, హార్మోనల్ చేంజెస్ ఉంటాయి. దాంతో పాటు ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ అనేది పూర్తిగా డెవలప్ కాదండి. సో అందుకనే పెళ్లి ఏజ్ అవన్నీ కూడా 24, 25కి ఎందుకు చేస్తారు అని అంటే ఇవన్నీ ఒక కుదురు వస్తుంది, ఈ విజ్డమ్ అనేది వస్తుంది. ఇది చేస్తే ఇది తప్పు, చేయకపోతే ఇది అనేది ఈ పార్ట్ ఫుల్లీగా డెవలప్ కాదు. కాబట్టి ఆ ఏజెస్లో వాళ్ళకి మేబీ ఈ సినిమా చూస్తే ఒక తప్పు ఎంతమందిని డ్యామేజ్ చేస్తుంది, విక్టిమ్స్ ఎంతమంది చనిపోవచ్చు, వాళ్ళ ఫ్యామిలీకి ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది, అందరూ ఎఫెక్ట్ అవుతారు అనేది ఆ ఏజ్లో పూర్తిగా తెలియదండి. కానీ మనం ఏం సమర్థించాం ఆ క్రైమ్ని, 100% తప్పే. కానీ ఆ ఏజ్లో చేసిన వాళ్ళకి ఏంటంటే మేబీ రిఫార్మ్తో సెకండ్ ఛాన్స్ ఇస్తే వాళ్ళు మళ్ళీ సొసైటీలో ఇంటిగ్రేట్ అయ్యే ఛాన్స్ ఉందండి. నేను స్పెసిఫిక్గా ఆ ఏజ్లో ఉన్నప్పుడు నేను కూడా కొంచెం రెబెలియస్ ఉండేవాడిని. నా దురదృష్టం ఉంటే నేను కూడా మేబీ ఆ సైడ్లో కొంచెం వెళ్ళే ఛాన్సెస్ ఉండేవి, ఆ కోపంతో దాంతో దీంతో. మీరు చూస్తే ఆ ఏజ్లోనే కొంతమంది నక్సల్స్కి జాయిన్ అవుతారు, కొంతమంది వేరే అది ఆ టైం అలాంటిదండి. సో అందుకని నేను పర్సనల్గా కొంచెం అటాచ్ అవుతాను ఆ ఏజ్లో చేసే ఎవరైతే క్రిమినల్స్ ఉంటారో, తప్పు చేసిన వాళ్ళు ఉంటారో. నాకు కొంచెం అదృష్టంతో అటువైపు వెళ్ళలేదేమో అనేది నాకు అసలు సాఫ్ట్ కార్నర్ ఉంటుందండి వాళ్ళతో. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో సెకండ్ ఛాన్స్ అట్లాంటి వాళ్ళకి, అందరికీ కాదండి, ఎవరికైతే 5 things ఉంటాయండి జైలుకి వెళ్ళిన తర్వాత. ఫస్ట్ అనేది యాక్సెప్టెన్స్, ఈ తప్పు చేసేమో అని యాక్సెప్ట్ కావడం. కానీ యాక్సెప్ట్ చేస్తేనే మారిపోరండి, లేకపోతే అందరూ కూడా అప్పుడు ఏదో సరే తప్పు అయిపోయింది అంటే మారరు. ఫస్ట్ స్టెప్ అండి యాక్సెప్టెన్స్. తర్వాత గిల్ట్, అయ్యో ఇంకొకరికి మన వల్ల ఇంకొకరికి ఒక హాని జరిగిందని. తర్వాత మారడం, అది మెల్లిగా జరుగుతుందండి. సైకాలజిస్టులు ఇప్పుడు ఒక 12 years 20 years పనిచేసిన వాళ్ళందరితో డిస్కస్ చేసి ఎట్లా చేస్తారు, ఎందుకు చేస్తారు అనేది, వాళ్ళది ఎట్లా మారుస్తారు అనేది మొత్తం రీసెర్చ్ చేసి చేసిన సినిమా అండి ఇది. కలిసారా సార్ జైల్లో? నేను మిస్సెస్ని కలిసానండి. వాళ్ళని మొత్తము భరద్వాజ్ సార్ కలిసారు. సో భరద్వాజ్ గారు సార్ నేను మొత్తం అన్ని ఇంటర్వ్యూస్ చేయడం అన్ని చేయడం సార్తో, ఇంకా మిగతా క్రిమినల్స్ మాట్లాడి చేసింది. అంటే మనకి కొంచెం సిమిలర్ కాన్సెప్ట్ లాగా అనిపిస్తుంది. జనగణమన అనే ఒక మూవీ వచ్చింది పృథ్వీరాజ్ సుకుమారన్ గారిది, సేమ్ అంటే ఇలాగే విక్టిమ్స్ సైడ్ నుంచి ఓపెన్ అయ్యే సినిమా అది. సో ఈక్వల్ కాన్సెప్ట్స్ అంటే అవి స్టార్ కాస్ట్ లేకపోతే ఆ ప్రజెంటేషన్ స్కేల్ ఆఫ్ వేరే వాళ్ళు ఉంది, కానీ మోటివ్ ఆఫ్ ద సినిమా కూడా కొంచెం ఈక్వల్గా అనిపించింది. చాలా డిఫరెంట్ అండి స్టోరీ లైన్, కంప్లీట్లీ డిఫరెంట్ స్టోరీ లైన్. హాయ్ రాజ్ గారు, దిస్ ఇస్ రాణి. సో ఇందులో ముఖ్యంగా మీరు 2 వర్గాల మధ్య జరిగిన దాన్ని చూపిస్తున్నారు. అందులో అంటే బాధ్యులు ఒకరైతే బాధితులు ఇంకొకరు ఉన్నారు. కానీ 2 వైపులా ఇద్దరు స్టోరీ చెప్పేటప్పుడు సో మొత్తంగా ఒకళ్ళు అంటే మాది ఇంకా తక్కువ చేసి చూపించారు, అది బాధ్యతలు బాధితులను అవనివ్వండి. సో మరి రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేయగలిగారు? ఒక్కటే మీరు చాలా మంచి క్వశ్చన్ చెప్పారండి. ఇది ఈ ఫిలింలో ఏ యాంగిల్లో కూడా క్రిటిసిజం వచ్చే ఛాన్స్ ఉందండి, ఛాన్స్ వస్తుంది కూడా. ఒకరేమో మమ్మల్ని కొంచెం నెగిటివ్గా చూపించారంటారు, ఒకటేమో మాది సరిగ్గా చూపించలేదని అంటారు, ఒక సైడ్. మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు అయితే చాలా ఆనెస్ట్గా తీసానండి. ఎక్కడ ఒక సైడ్స్ తీసుకోకుండా ఆబ్జెక్టివ్గా రీసెర్చ్ చేసాను. అంతేగాని నా పర్టికులర్ అజెండా అసలు పెట్టలేదండి. అంటే వీళ్ళకి నేను వీళ్ళ సైడ్ తీసుకుంటాను అనకుండా పబ్లిక్ డొమైన్ కేసెస్ ఏమున్నాయో దాన్ని బట్టి ఎక్కడైనా తెలియకుండా తప్పులు ఏమైనా జరుగుంటాయి, కానీ ఎక్కడ ఒక నిజాయితీతో చేసిన ఫిల్మ్ అండి. కానీ ఎంత నిజాయితీతో చేసినా విమర్శ మాత్రం అన్ని సెక్షన్స్ నుంచి, ఒక పర్టికులర్ సైడ్ నుంచి కాదండి, ఏ సైడ్లో నుంచి అయినా వచ్చే ఛాన్స్ ఉంటుంది. కానీ వస్తుందేమో అనేది ఆ రిస్క్ తీసుకున్నానండి. నా అట్లీస్ట్ కాన్షియన్స్ వరకు అయితే చాలా ఆనెస్ట్గా చేశాను. సో అట్లీస్ట్ అర్థం చేసుకుంటారు, వేరే ఏ దురుద్దేశం లేదు. ఉన్న వాళ్ళని ఇప్పుడు ఆల్రెడీ ఉన్న హేట్రెడ్ని రెచ్చగొట్టినట్టు కానీ ఏది కానీ అన్ని సెల్ఫ్ సెన్సర్షిప్ పెట్టుకొని అన్ని ఆనెస్ట్గా చేశానండి. హోప్ఫుల్లీ వచ్చే ఛాన్స్ ఉండొచ్చండి, అది కానీ రిస్క్ తీసుకొని ట్రై చేశాను.
అండ్ ఇందులో వచ్చేటప్పటికి మీరు తీసుకున్న టైం స్పాన్ లో చూసుకున్నట్లయితే చాలా ఇన్సిడెంట్స్ జరిగి ఉన్నాయి. అప్పుడు పర్టికులర్ గా ఈ ఇన్సిడెంట్ బేస్ చేసుకొని ఇదే థియేటర్ వరకు తీసుకురావాలని ఎందుకు అనిపించింది, అండ్ మెయిన్ గా ఈ స్టోరీ మీద మీకు ఇంట్రెస్ట్ ఎందుకు కలిగింది? ఇది భరద్వాజ్ సార్ నా ఫ్రెండ్ ఒక అతను భరద్వాజ్ సార్ని కలిసిన తర్వాత ఇట్లా వీళ్ళిద్దరూ చిలకలూరుపేట మిగతా అప్పుడు అవన్నీ లేవండి, ఇది జరిగింది ఇదేనా అన్న తర్వాత నేను అవును సార్ నాకు గుర్తుంది, అది నేను కాలేజీలో ఉన్నప్పుడు చేసినప్పుడు నేను నా పాయింట్ ఆఫ్ వ్యూ అయితే వాళ్ళని ఉరేస్తే బెటర్ అని అనుకున్నా, ఎందుకంటే అంత ఘోరమైన ఇది కదా 23 మంది చనిపోవడం అని. బట్ చదువుతున్నప్పుడు కేసు చూస్తున్నప్పుడు దాంట్లో ఇంకెన్నో యాంగిల్స్ ఉన్నాయండి, కానీ ఎన్ని యాంగిల్స్ ఉన్నా కూడా ఎక్కడ సమర్థించట్లేదు. మొత్తం సినిమాలో ఎన్నైనా పరిస్థితులు కావచ్చు, వాళ్ళకి డబ్బులు లేకపోవచ్చు, చదువు లేకపోవచ్చు, సొసైటీ వాళ్ళకి ఈ చదువు ఇవ్వలేదేమో, మనం కూడా రెస్పాన్సిబులే కావచ్చు, మన ఫండ్స్ ఉన్నాయేమో వాళ్ళకి ఇవ్వడానికి, వాళ్ళకి జరగలేదేమో అవన్నీ. మన సొసైటీ దాంట్లో పాత్ర ఉండొచ్చండి, కానీ ఎక్కడ కూడా మళ్ళీ మనం సమర్థించట్లేదు. కానీ చాలా హ్యూమన్ స్టోరీ కనిపించింది దాంట్లో. ఒక అజ్ఞానంలో ఉన్నప్పుడు నేను ఒక యాంగిల్లో ఎట్లా చూసేవాడినో, కొంచెం మోర్ మెచ్యూర్ అయినప్పుడు దీన్ని ఒక 360 degrees చూసినప్పుడు దీనిలో చాలా షేడ్స్ ఉన్నాయి. ఒక